ఏమైందంటే విని 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 వినగా యేసు ప్రభుని గురించి ఆమెకు ఒక అవగాహన వచ్చింది. అది ఎక్కడొచ్చిందంటే 19వ వచనంలో రాయబడింది చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. నీవు ఏమంట ప్రవక్తవి అని నేను గ్రహిస్తున్నా. అంతకుముందు ఏమనుకుంది? నువ్వు యూదుడివి, నువ్వు మనిషివి, మా మనిషివే, ఒక యూదుడివే, కాకపోతే మా జాతి కాదు, నువ్వు వేరే జాతికి చెందినవాడు. యూదుడు సమరయ అనేటువంటి రెండు పదాలు ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ వాళ్ళకి అస్పృశ్యత ఉన్నది, అంటరానితనం ఉన్నది. వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వీళ్ళ ఇంటికి వెళ్ళరు. ఇద్దరికి మధ్య పెద్ద అగాధం అనేది ఉంది. వారికి వీరికి మధ్య ఒక పెద్ద అడ్డుగోడ అనేటువంటిది ఉన్నది. ఆమె యేసు ప్రభు మాటలు వింటూ ఉన్న కొలది, చెవులతో మాట వింటుంది, మనసుతో ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. 19వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆమె ఏమన్నదంటే, అయ్యా నీవు మనిషివే కాదయ్యా, ఇంకొంచెం డీప్ గా పోతే నువ్వేమై ఉన్నావంట, ప్రవక్తవి, నువ్వు మామూలు వ్యక్తివి కాదయ్యా, నీవు ప్రవక్తవి. ఎందుకు చెప్పింది అంటే ఆయన ఆమె గుట్టును బయట పెట్టాడు, ఆమె జీవితాన్ని బయట పెట్టాడు. ఆమె జీవితం చాలా రహస్యముగా ఉన్నది, ఎవ్వరికీ తెలియదు అనుకుంటా ఉంది. అసలు పొరుగురోడు కదా ఈయన, మన ఊరుకు రావడం ఇవాళే కదా, కొత్త కదా, నా గురించి ఇంకేం తెలిసి ఉంటుందిలే ఈయనకి, మా ఊరు వాళ్ళందరూ నేను మస్కా కొట్టాను, ఈయన పొరుగురోడిని మస్కా కొట్టడం పెద్ద కష్టమే ఉందిలే అని ఒకవేళ డాబు సరిగా ఈయన దగ్గర ఏదో మాట్లాడేసింది. ఆమె మాట్లాడేసినటువంటి మాటలన్నీ విని యేసుప్రభు వారు అన్నాడు, ఏమనంటే బాగానే చెప్పావు కదమ్మా, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని చెప్పేసరికి ఏమే దిమ్మ తిరిగిపోయింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యొక్క రహస్యాన్ని ప్రభువు చెప్పాడు. ఆయన బైబిల్ రాయబడిన మాట ఏమంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆయనకు ఒకరిని గురించి ఇంకొకరు చెప్పవలసిన పని లేదు. ఆంతర్యమును ఎరిగిన దేవుడు ఆయన. దేవుని వాక్యం రాయబడింది, ఆయన ముఖ కాంతిలో మనుషుల యొక్క రహస్య పాపాలు, ఆయన నుండి దాక్కోగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన నుండి తప్పించుకోగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు, మనుషుల జీవితములను కూడా బాగుగా ఎరిగినవాడు. ఆయన ఆమె గురించి ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయినది. ఇదేంది, ఇవాళ నన్ను చూశాడు, నా గురించి పెద్దగా తెలియదు, మా ఊరోళ్ళకే తెలియదు, ఇంటి పక్కోళ్ళకే తెలియదు, అసలు ఈయనేందిరా మొత్తం చెప్పాడని చెప్పి చాలా ఆశ్చర్యపోయి ఆమె అన్నది ఏమన్నదంటే, ప్రభువా అయ్యా నీవు ప్రవక్తవి అని నేను గ్రహించుతున్నా. ముందేమో మనిషి అనుకుంది, కొంచెము ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో మాట్లాడము మొదలు పెట్టినప్పుడు ఆమెకు యేసు ప్రభువుని గురించి కొంచెం అర్థమైనది. ఆమె ఇంకా ప్రీ ఆక్యుపైడ్ డాక్టర్స్ అనగా అంటే పూర్తిగా అంతకు ముందే ఆమె మనసులో పేరుకుపోయినటువంటి ఆలోచనలను బట్టి యేసు ప్రభువును చూడలేదు. ఆమెకు అంతకు ముందే ఎవరో ఏదో చెబితే ఆ చెప్పిన మాటలను బట్టి అవి బేస్ చేసుకుని యేసు ప్రభువును చూడలేదు. కొంతమందికి యేసు ప్రభువుని గురించి చదవరు కానీ, ఆయన గురించి తెలియదు కానీ, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చెప్పారని, ఎక్కడెక్కడో ఒక చోట ఎవరో ఒక మాట వదిలేశారు, ఆ మాటను బేస్ చేసుకొని దాని మీద స్టాండ్ అయిపోతుంటారు. కాదు, మీరు యేసు ప్రభువుని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆయన మాటలు వినండి, ఆయన ఏం చెబుతున్నాడో వినండి. ఆ తరువాత మీరు ఒక అండర్స్టాండింగ్ రండి. అంతేగాని మనం ఎవరో చెప్పారు, ఏదో విన్నాము, దానిని బట్టి మనం మాట్లాడేద్దాము అనే ఆలోచనలోనే మీరు నిలబడి ఉండొద్దు. ఈ స్త్రీ అలా ఉండలేదు. ఆమె కొంచెం మెట్టులోనికి వచ్చింది. ఇంకా దాటి మనం ముందుకు వస్తే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అంతటితో ఆగలేదు. నువ్వు ప్రవక్త అనంటే అంతటితో యేసు ప్రభువారు ఆగలేదు. ఒకసారి యేసు ప్రభువారు అన్నాడు, ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ అన్నాడు. ప్రవక్తను అక్కడే ఫిక్స్ అయిపోవద్దు, ప్రవక్త కంటే గొప్పవాడు
ప్రవక్తను మించిన వాడు ఆయన, ప్రవక్తలందరినీ ప్రేరేపించిన వాడు ఆయన. ఇదే యెహోవా వాక్కు అనే పాత నిబంధనలో కనబడుతుంది. ఆ వాక్యే శరీరమును ధరించి భూమి మీదకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రవక్తను మించినటువంటి వాడు. అందుకని ఇంకా కొంచెము ఆ మించినటువంటి అనుభవం ఏంటో ఆమెకు తేట తెల్లము తీయడి చేయడానికి, ఆమెకు ఆ విషయాన్ని బోధించటానికి ఇంకా సంభాషణ పెంచాడు ఆయన. ఇంకా సంభాషణ పెంచుకుంటూ పోతే 25వ వచనంలోనికి వెళ్ళేసరికి, ఏనండి, 25వ వచనంలోకి వెళ్ళేసరికి అక్కడ ఆయనతో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని వచ్చునని నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్త మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈమె ప్రభు మాటలు వింటూ ఉంది కానీ ఆలోచిస్తుంది, తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది, అర్థం చేసుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నది. చేసుకుంటూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆమెకు సహాయం చేశాడు. ఎలాగంటే ఇప్పుడు ఆమె మనిషి అనుకుంది ముందు, యూదుడు. రెండో ఆయన ప్రవక్త అని అనుకుంది. అది దాటి ఇంకా కొంచెము యేసు ప్రభువారు మాట్లాడి ఇప్పుడు ఆధ్యాత్మిక భాష మాట్లాడాడు ఆయన. ముందేమో శారీరకంగా నీళ్లు కావాలన్నాడు, రెండవ మెట్టులోనేమో ఆమె జీవితం గురించి శరీర సంబంధమైన విషయాలు మాట్లాడాడు. ఇప్పుడేమో ఆయన ఆధ్యాత్మికమైన భాష మాట్లాడుతూ ఉన్నాడు, ఆరాధనల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మా పితరులు ఇక్కడ ఆరాధన చేశారయ్యా, ఆరాధించవలసిన స్థలం అక్కడ ఉందని అంటారు, అదయ్యా ఇదయ్యా అని చెప్తే ఈమెతో ప్రభు అన్నాడు, అది కాదమ్మా ఇది కాదమ్మా, ఒక కాలం వస్తుంది అప్పుడు తండ్రిని ఆరాధించే వాళ్ళు ఎలాగంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం ఒకటి వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు ఆమె వింటూ ఈయన ఇంకేమై ఉంటాడా అని ఆలోచించగా ఆమెకు స్ట్రైక్ అయ్యింది. ఏంటంటే క్రీస్తు అనబడిన మెస్సీయ వస్తాడు, అభిషక్తుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు సమస్తమును బోధిస్తాడు, ఆయన సమస్తమును తెలియజేస్తాడు, ఆయన సత్య మార్గములో నడిపిస్తాడు, స్వతంత్రులుగా చేస్తాడు, పాపము నుండి మనుషులకు పరిహారమునిస్తాడు. అలాగే మనుషులను నీతి మార్గములో వెలుగు మార్గములో వారిని నడిపిస్తాడు అనే సంగతి ఆమెకు గ్రహింపునకు వచ్చి అన్నది ఏమన్నదంటే, క్రీస్తు అనబడిన మెస్సీయ వస్తాడని మాకు తెలుసయ్యా, ఆయన వచ్చిన అన్ని బోధిస్తాడు మాకు అని అంటే, క్రింద యేసు ప్రభు వారు చెప్పాడు ఏమనంటే, ఆయనను నేనే ఆయనను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేనే నేనే అని యేసుక్రీస్తు ప్రభు వారు తను తాను ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభుని మనిషే అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రోజున కూడా అనేక రకాలైన మతాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటారంటే యేసు ప్రభు మనిషే అని అనుకునే వాళ్ళు ఉన్నారు. నాస్తికులు ఉన్న యేసు ప్రభు మనిషే అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది భౌతికవాదులు ఉన్నారు, యేసు ప్రభు మనిషి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది దేవుడిని నమ్మనటువంటి వారు ఉన్నారు, ఎథీస్టులు. వాళ్ళు కూడా ఏమంటారంటే హేతువాదులు, వాళ్ళు కూడా ఏమంటారంటే దేవుడు యేసు ప్రభు మనిషి అని అనుకుంటారు. అని అంతవరకు ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ప్రవక్త అని అంతవరకు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుని గురించి మన ముస్లిం సోదరులు ఏమనుకుంటారంటే ఆయన ఒక గొప్ప ప్రవక్త అని అనుకుంటారు, ఒక మెసెంజర్, ఒక దూత అని చెప్పి అంటుంటారు. ఇంకా కొంచెం ముందుకు దాటి వెళ్తే మీరు గమనించండి, యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్య అంతవరకు ఆగిపోతూ ఉంటుంటారు. ఆయన క్రీస్తు అని చెప్పి అంతవరకు ఆగిపోతూ ఉంటుంటారు. అంతవరకేనా, ఇంకేమైనా ఉందా? యేసు ప్రభుతో సంభాషణ పెరిగింది, ఆయనతో మాట్లాడుతూ ఉన్నది. ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆమె జీవితం ఆమె గుర్తొచ్చి మెస్సయ్య అనే సంగతి ఎప్పుడైతే అర్థమైందో ఆమె కుండను వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఊరిలోనికి వెళ్ళి అందరికీ ఆమె చెప్పింది యేసు ప్రభుని గురించి. వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభు మాటలు విన్నారు. వాళ్ళందరూ కలిసి ఏమన్నారంటే 42వ వచనంలో రాయబడింది, చూద్దాం.
మా మటుకు మేము విని మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని ఈయన నిజముగా ఏమై ఉన్నాడంట? లోకరక్షకుడు లోకరక్షకుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమైనాడంట? ఈయన నిజముగా. లోకరక్షకుడు ముందేమో మనిషి, తర్వాత ఏమో ప్రవక్త, ఆ తర్వాత ఏమో క్రీస్తు మెస్సయ్య, ఆ తర్వాత ఏమయ్యాడంట? లోకరక్షకుడు సర్వలోకానికి. ఒక ప్రాంతమునకు కాదు, ఒక ఒక భూభాగమునకు కాదు, ఒక దేశమునకు కాదు, ఒక జిల్లా కాదు, లేకపోతే ఒక ఖండమునకు మాత్రమే కాదు. ఆయన సర్వలోకమునటువంటి సమస్త మానవాళ్ళందరికీ కూడా ఆయన ఈ లోకములో జన్మించినప్పుడే పరలోకం నుండి పంపబడినటువంటి వర్తమానం. నేను చెబితే నీకేం చెప్పారా అని అంటారేమో, లేకపోతే ఇంకెవరన్నా చెబితే మనుషులు ఏమని అంటారేమో. కానీ పరలోకము నుండి దేవదూతలు చెప్పినటువంటి సందేశం ఏమంటే, ఇదిగో ప్రజలందరికీ ఏమంట? ప్రజలందరికీ జాతి, కుల, మత, రంగు, భాష, ప్రాంతీయ ఇలాంటి భేదములు ఏమాత్రము కూడా లేకుండా సర్వలోకమున సమస్త వాళ్ళందరికీ కూడా కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సర్వలోకమునటువంటి సమస్త మానవులందరికీ. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రక్షకుడు. ఈ లోకానికి రక్షకుడు, లోకమును రక్షించటానికి వచ్చిన వాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. లోకమును రక్షించటానికి కాదు, తప్పించటానికి, అలాగే లోకము నుండి తీర్పు నుండి తప్పించటానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఏ రక్షకుడు అని అంటే, వాక్యం రాబడిన మత్తయి సువార్త 1:21 వచ్చిన భాగంలో, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించును గనుక, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెడతారంట? యేసు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు అంటే అర్థం ఏమంట? రక్షకుడు. రక్షకుడు. ఆయన రక్షించేటువంటి వాడు, ప్రతి పాపము నుండి రక్షించేవాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యోహాను రాసిన 1:9 రాయబడింది, నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపము నుండి ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనగా చేస్తుంది. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం గొప్పది. ముందు మనిషి, ఆ తర్వాత ప్రవక్త, ఆ తర్వాత క్రీస్తు, ఆ తర్వాత అల్టిమేట్ గా లోకానికి ఆయన ఏమై ఉన్నాడంట? రక్షకుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన లోకములకు రక్షకుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. విమోచకుడిగా, సర్వమానవులను విడిపించేటువంటి విమోచకుడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ విషయాన్ని యోహాను నిర్ధారిస్తూ చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చిన భాగంలో, భక్తుడైన యోహాను యేసు క్రీస్తు ప్రభు వారి ప్రియ శిష్యుడు, యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడని ఈయనకి పేరు. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి ఏమన్నాడు తెలుసా? తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు, ఈ లోకమునకు రక్షకుడిగా ఉండడానికి, విమోచించేవాడుగా ఉండడానికి, రక్షించేవాడుగా ఉండడానికి ఆయన పంపియుండుట మేము చూచి ఏం చేస్తున్నామంట? ఎలా చూశారంట? ఎలా చూశారు? చూడండి, మొదటి అధ్యాయం ఇదే పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏమి వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, అది ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను. అది సంగతి. అది మీకు తెలియజేస్తున్నాం. ఊరికే ఏదో విన్నదానిని బట్టి కాదు, చెప్పిన దాన్ని బట్టి కాదు, ఎవరో ఏదో అన్నదాన్ని బట్టి కాదు. చాలా పరిశీలనగా దగ్గరగా ఉంది
కొన్ని పేర్లు పెట్టాడు ఇక్కడ. ఏమన్నా ఏది ఉండెనో ఆది నుండి, ఆ తర్వాత మేము ఏది వింటిమో, అన్నులారా ఏది చూసితిమో, ఏది నిదానించి కనుగొంటిమో. ఎలా కనుగొన్నారంట? స్పీడ్ గా కాదు, ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయాలు కాదు, నిదానించి. ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకినో. ఎవరి గురించి చెబుతున్నాడు తెలుసా? యేసు ప్రభుని గురించి. యేసు ప్రభుని గురించి, ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నాడా. వీళ్ళ చేతులు ఆయనను తాకాయి, వీళ్ళ చెవులు ఆయన మాటలు విన్నాయి, కనులారా ఆయన చూశారు వాళ్ళు. ఆయన దివ్య తేజస్సును, దివ్య రూపాన్ని రూపాంతరపు కొండ మీద వాళ్ళు చూశారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏది నిదానించి కనుగొన్నామో, నిదానించి, తొందర ఏమి లేదు. మీరు కూడా ఇంకా ఎవరైనా ప్రభువును కనుగొనకపోతే మీరు టైం తీసుకోండి, తొందర ఏమి లేదు. కాకపోతే అంతకుముందు మీరు ఏదో విన్న దానిని బట్టి డిసైడ్ అయిపోవద్దు. యేసుక్రీస్తు అంటే ఇంతేనేమో అనే ఆలోచనలో దయచేసి మీరు ఉండవద్దు. కొంచెం సమయం తీసుకొని మీరు నిదానించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మా చేతులు దేనిని ఏం చేశాయంట? తాకాయి. తాకిను. దానిని మీకు ఏం చేస్తున్నామంట? తెలియజేస్తున్నా. అదే తెలియజేస్తున్నా, విన్న దానిని బట్టి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను అంటున్నాడు, మేము చూశాము తండ్రి తన కుమారుణ్ణి ఏట లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట. ఆయన పంపబడినటువంటి వాడు, పంపాడు, ఆయన వచ్చాడు. వచ్చినటువంటి దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన లోక రక్షకుడిగా ఉండడానికి. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతటికి ఆయనకు భౌగోళికమైన సరిహద్దులు లేవు. ఈ రోజున ప్రపంచంలో అత్యధికమైన జనాభా యేసు క్రీస్తును అంగీకరించి ఆయన అడుగుజాడలో నడుస్తున్నారు అని అంటే ఆయనను ఎంత నిదానించి చూశారో, ఆయనను ఎంత నిదానించి చూశారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిబ్రంగానే, మీరే కంగారు పడవద్దు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయనను తొందరగా నమ్మేసుకోమని చెప్పటం లేదు. యేసు ప్రభు ఏమన్నాడంటే నిదానించే చూడమని చెప్పాడు. నిదానించే చూసిన వాడు రక్షణ పొందుతాడు. అరణ్యములో సర్పమును మోషే ఎత్తినట్లుగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడు. నిదానించి సర్పమును చూసినటువంటి వారందరూ బ్రతికినట్లుగా శిలువ మీదకి ఎత్తబడిన యేసును చూసిన వాళ్ళు పాపము నుండి బ్రతుకుతారు, నూతన జీవము కలిగిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్రేకములో తీసుకునే నిర్ణయాలు అవి సరి అయిన నిర్ణయాలు ఎంత మాత్రమే కూడా కావు. సరి అయిన నిర్ణయాలు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కూడా పరిశీలన చేయండి. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమంటే, యెహోవా ఉత్తముడని, ప్రభు దయాళుడని ఎలా తెలుసుకోమన్నాడు? రుచి చూడండి, టేస్ట్ చూడండి. చూడకముందే ఇది మనకు సంబంధం లేదని తీసి ప్రక్కన పడేయబాకండి. మీరు కొంచెం ఆలోచన చేయండి. యేసు మాటలను మీరు పరికించండి. ఆయన మాటలను మీరు ఆలోచన చేయండి. ఆయన మాటలు వినండి. ప్రియమైన దేవుని పిల్లలారా, చెవిని పెట్టండి. విని ఆయన ఏమై ఉన్నారో మీరు అంచనా వేసుకునే ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు చాలా మంది మేధావులు ప్రభువుని గురించి ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. అత్యధికముగా మనుషులను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరై ఉన్నారని ఆ సర్వే చేసినప్పుడు, ఆ సర్వేలో కొంతమంది తేలారు. కొంతమంది 500 పేర్లలో కొన్ని 10 పేర్లు బయటకు వచ్చాయి. వాటిలో మొట్టమొదటి పేరు యేసు క్రీస్తు ప్రభు వారి పేరు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అత్యధికమైన జనాభాను ప్రభావితం చేసినటువంటి వాడు, అత్యధికమైన ప్రజలను ప్రభావితం చేసినటువంటి వాడు. ఆయన ఎప్పుడు కత్తి పట్టలేదు, ఎప్పుడు కూడా యుద్ధము చేయలేదు, గుర్రమును ఎక్కలేదు, లేకపోతే గుర్రముల మీద స్వారీ చేయలేదు. కానీ ప్రపంచ దేశములలో యేసు క్రీస్తు తన నీతి సామ్రాజ్యమును స్థాపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనుషుల హృదయములలో, మనుషుల బుద్ధుల మీద ఆయన తన నీతి పునాదిని వేసి, పరిశుద్ధ పునాదిని వేసి
మనుష్యులను ఆయన నీతిమంతులుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మార్చిన జీవితాలు ఎన్నో, ఆయన మార్చిన బ్రతుకులు ఎన్నో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమరయ స్త్రీ జీవితాన్ని కూడా మార్చాడు. చాలా మంది ఈమె వ్యభిచారి అని, అలాంటిదని ఎలాంటిదని ఏదేదో అంటారు. కానీ నేనేమంటానంటే ఆమెకు చరిత్ర తెలుసు. ఏం తెలుసు అంటే ఆమెకు చరిత్ర తెలుసు. అందు ఏమందంటే యేసు ప్రభుతో, నీవు నీళ్ళు ఇస్తానంటున్నావు, చేదుకోవడం నీ దగ్గర ఏమీ లేవు, మాకు మా పిల్లలకు ఈ బావినిచ్చిన యాకోబు కంటే నువ్వేమన్నా గొప్పోడు అని అంది. అందా లేదా? అంటే ఆమెకి ఏం తెలుసు? చరిత్ర తెలుసు ఆమెకి. వాళ్ళ చరిత్ర తెలుసు అనమాట. బ్యాక్గ్రౌండ్ తెలుసు. యాకోబు కంటే గొప్పోడువా అని అంది. ఈ రోజు కూడా ప్రభుని అలా అనేవాళ్ళు ఉన్నారు. ఏమయ్యా యేసు ప్రభు వాళ్ళకంటే గొప్పోడా, వీళ్ళకంటే గొప్పోడా, అదేంటి ఇదేంటి అని ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులు లేకపోలేదు. నాతో కూడా చాలా మంది గతంలో మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ తటస్థపడుతుంటారు. కానీ ఈ చరిత్ర మీకు తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా. యేసు ప్రభు యాకోబు కంటే గొప్పోడు, అబ్రహాం కంటే గొప్పోడు అయినప్పుడు యాకోబు కంటే గొప్పోడు అవడం పెద్ద విశేషం ఏముంది? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత ఆమెకు మత విషయాలు తెలుసు. నేను ఆమెకి ఏం తెలుసంట? మత సంబంధమైన విషయాలు తెలుసు. ఆమె అంది, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ మీరేమంటారంటే ఆరాధించవలసిన స్థలము ఎక్కడుందంట? ఆ, యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతారు. ఆ పర్వతం పేరు ఏమంటే గిరిజీం అనే పర్వతం. ఏ పర్వతం అంట? గిరిజీం అనేటువంటి పర్వతం. ఆ పర్వతం మీద ఆరాధించేవాళ్ళు. మా ఆరాధన కరెక్ట్ కాదంటారు మీరు. ఇదిగో మీ ఆరాధనే కరెక్ట్ అంటారు, కానీ మమ్మల్ని ఏమో మీ ఆరాధనలోకి రానీరు, మమ్మల్ని ఏమో మీ దేవాలయంలోనికి గుళ్ళోకి రానీరు. ఇదిగో మా ఆరాధనని మీరు రికగ్నైజ్ చేయరు, కానీ ఆరాధించవలసిన స్థలమే. అంటే ఆరాధన గురించి కూడా ఆమెకు తెలుసు, భక్తి గురించి కూడా ఆమెకు తెలుసు, ఆమెకు ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, అక్కడ ఇక్కడ కాదమ్మా, ఆరాధించవలసిన స్థలం ఎక్కడి నుండి రావాలంట? హృదయంలో నుండి, హృదయాంతరంగంలో నుండి, మనస్సులో నుండి రావాలి. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ తండ్రిని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకి బౌండరీస్ ఏమాత్రం కూడా లేవు. ఎక్కడుండైనా ప్రభువుని ఆరాధన చేయవచ్చు, ఎక్కడ ఉండైనా ప్రభువుని ఆరాధన చేయవచ్చు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడంటే నమ్మొద్దని అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంతటా ఉన్నవాడు, అన్నిటిలో వ్యాపించి ఉన్నవాడు. అదే కొలసీలు రాసిన పత్రికలో స్పష్టంగా దేవుని లేఖన భాగం చెబుతుంది. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇక అంతటితో ఆగిపోలే, ఆమెకి లేఖనాల గురించి కూడా తెలుసు. ఏనండి, ఏం తెలుసు అంటే ఆమెకి? లేఖనాలు, దేవుని వాక్యం గురించి తెలుసు ఆమెకు. అందుకే యేసు ప్రభు మాట్లాడుతుంటే క్రీస్తు అనబడే మెస్సీ వస్తాడయ్యా. ఎవరు వస్తాడంట? అది ఎక్కడుంది? లేఖనాల్లో ఉంది. లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉందని ఎదుగుతున్నారన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు. ఆవిడ లేఖనములు కూడా తెలుసు. అంత తేలిగ్గా మనం కొట్టిపారేసే క్యారెక్టర్ ఏమి కాదు ఆవిడ. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. క్యారెక్టర్ తేలిక తీసేయడానికి లేదు. మన చుట్టూ కూడా చాలా మంది మేధావులు ఉంటారు, చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటారు, మతముల గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, దేశముల గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, అలాగే ఆ ఆరాధన గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే మాట ఏమంటే, దేవుని సేవకునిగా పరిశీలించండి, సమస్తమును ఏం చేయాలంట? పరిశీలించి మేలైన దానిని చేపట్టండి, మార్గములను నిలిచి చూడండి, పురాతనమైన మార్గముల గురించి విచారించండి. మార్గములలో అని ప్లూరల్ బహువచనం వాడబడింది. పురాతనమైన మార్గములు అనేటువంటి పదము అక్కడ కూడా బహువచనం వాడబడి ఉంది. క్రింద ఏమందంటే మేలు కలిగించు మార్గము. మార్గము ఏది? మార్గము ఒకటే ఉన్నది, అనేకమైనటువంటి లేవు. అందుకని రాయబడిన మాట మేలు కలిగించు మార్గము ఏది అని అడిగి అందులో ప్రవేశించండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మేలు కలిగించే మార్గం ఒకటి ఉంది. ఈ మార్గానికి వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే, ఏమని పేరు పెట్టారు? అపోస్తల కార్యముల గ్రంథం. క్రైస్తవ్యం అనేటువంటిది మతము కాదు, ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మతము కాదు, ఇది దేవుని వాక్య భాగం రాయబడింది. 24వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథము
15వ వచనంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. ధర్మశాస్త్రమందు ఆ, కీర్తనల గ్రంథములందు ఉమ్, రాయబడినవన్నీ ఉమ్. నమ్మి నీతిమంతులకు క్రిందకి 3వ లైన్లోకి రెండయ్యా, వారు అని పెట్టు, అక్కడ నుండి చదువు. వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున, అది సంగతి ఏమంట. వాళ్ళు పేరు పెట్టారు మత భేదం అని, కానీ ఇది వాస్తవానికి ఏమంట, మార్గము మార్గము మార్గము. క్రైస్తవ్యం అనేటువంటిది మార్గం, అనుసరించదగిన మార్గము, నడవదగిన మార్గము, మేలు కలిగించు మార్గము, బ్రతుకులను ట్రాన్స్ఫర్ చేసేటువంటి మార్గము, బ్రతుకులను మార్చేటువంటి మార్గము. ఆమెకు యేసు ప్రభు చెప్పలా, నువ్వు కుండ వదిలిపెట్టమ్మా, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళమ్మా అని యేసు ప్రభు చెప్పలేదు. కానీ ఆమె అంతటా ఆమె అంటే స్వచిత్తముగా, అంటే ఆమె పూర్తిగా తనంతట తానే రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి, ఇక కుండతో నాకు పని లేదు, ఈ జీవితంతో నాకు పని లేదు, మళ్ళీ నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని ఆ కుండను అక్కడే వదిలిపెట్టేసి ఆమె బ్రతుకును కంప్లీట్ గా మార్చేసుకొని ఆమె ఊరిలోనికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు మార్చిన జీవితాలు ఎన్నో, ఎన్నెన్నో ఎన్నెన్నో. ఒకసారి అంట ఓ నాస్తికుడు ఒక ప్రాంతానికి వెళ్ళి, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు, ఉంటే చూపించు అని పెద్ద పెద్దగా అరిచి చెప్తున్నాడంట. చెప్తా ఉంటే ఒక ఆయన విని, రా నేను నీకు చూపిస్తాను అన్నాడు. రా నేను నీకు చూపిస్తా అని చెప్పి తీసుకెళ్ళాడు. కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత గుహలోకి తీసుకెళ్ళాడు. అది కూడా దాటిన తర్వాత ఇంకా చిన్న ఇరుకైనటువంటి గుహలోని తీసుకెళ్ళి వెళ్ళాడు. వంగి లోపలికి పోవలసి వచ్చింది. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపలంతా కూడా ఎముకలు పుర్రెలు ఉన్నాయంట. ఇదిగో దేవుడు ఉన్నాడంటానికి ఇదే దేవుడు ఉన్నాడంటానికి సాక్ష్యం అని చెప్తున్నాడంట. అంటే ఇదేంద్రా పిచ్చోళ్ళలాగా ఉండవు, పుర్రెలు ఎముకలు ఉన్నాయి, ఇక్కడ తీసుకొచ్చి ఇది దేవుడు అనటం ఏంట్రా అని అంటే, దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని నీకు చెబుతున్నా అని చెప్పాడంట. ఏంటి అని అంటే, ఇదిగో ఈ పుర్రెలు ఈ ఎముకలు నేను తినేసిన మనుషుల తాలూకా పుర్రెలు ఎముకలు అన్నాడు. నేను తినేసిన మనుషుల తాలూకా ఎముకలు పుర్రెలు. ఒకవేళ దేవుడే నన్ను మార్చకపోతే ఈ పుర్రెల్లో ఒక పుర్రె ఉండేది నీది కూడా అని చెప్పాడంట. ఈ పుర్రెల్లో ఒక పుర్రె ఉండేది, ఈ ఎముకల్లో నీ ఎముకలు కూడా ఉంటాయి. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన నన్ను మార్చాడు కాబట్టి ఇంకా నువ్వు మాట్లాడగలుగుతున్నా నా ఎదురుగా నిలబడి, అది చెప్పాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే అక్కడే నేను పీక్కు తినేసేవాళ్ళం. మా వాళ్ళు అందరూ వాళ్ళే. ఎవరాళ్ళు? నరమాంస భక్షకులు. వీళ్ళ మార్చింది ఎవరో? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవితాలను మార్చడానికి వచ్చాడు ప్రభు, బ్రతుకులను మార్చడానికి వచ్చాడు ప్రభు, బ్రతుకులలో నిజమైన వెలుగు తీసుకుని రావడానికి వచ్చాడు ప్రభు. సంపూర్ణముగా ప్రతి జీవితాన్ని మార్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా పాపం నుండి విడిపించి వారి జీవితంలో నిజరక్షకుడిగా, లోకరక్షకుడిగా నిలబడి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయన గురించి ఆ స్త్రీ విని ఊర్లోనికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చినట్లు విన్న నీవు నేను తెలుసుకున్న మనమందరము కూడా ప్రభుని గురించి సాక్ష్యం ఇయ్యాలి. ఇంకెవరైనా బ్రతుకులు మార్చబడకపోతే మార్చుకోనండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినము. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనము తప్పించుకునే అవకాశాలు లేవు. కంగారు పడవద్దు. నిదానంగానే ఆయనతో సహవాసం చేయండి, తెలుసుకోనండి, ప్రభువుని అంగీకరించండి. ప్రభు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్త దోషములన్నిటినీ తొలగించి నీ జీవితంలో నిజమైన వెలుగును, మీ కుటుంబంలో నిజమైన వెలుగుని తీసుకుని వస్తాడు. అలాంటి వెలుగుతో మీ కుటుంబాలు నింపబడాలని దైవ సేవకునిగా నేను కూడా ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించుగాక. మిగిలిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. అద్భుతమైనటువంటి క్రిస్మస్ సందేశాన్ని అందించినటువంటి దావజనులు గారికి మనందరి పక్షమున, మా యూనియన్ పక్షమున రెండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుడు దీవించి ఆశీర్వదించి వృద్ధి చేయనుగా. మిగులుగా ఒకసారి చెప్పట్లు కాదు, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వచ్చింది.
ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చక్కగా విని ఉన్నాము. చాలా సంతోషకరము, ఆశీర్వాదకరము సమయంలో చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచండి. విన్న వాక్యము దేవుడు మన హృదయాల్లో భద్రపరచులాగున మరి సమయంలో మరి ఒక నిమిషం అందరూ తలలో ఉంచినట్టు కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సమయంలో విన్న వాక్యాన్ని దేవుడు భద్రపరచులాగున దేవుని యొక్క సన్నిధిలో మరి కోటి ఎన్నో వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. విన్న వాక్యాన్ని కోటి ఎన్నో వచ్చి ప్రేమ్ కుమార్ అన్న వచ్చి ప్రార్థన చేయవలసిందిగా దైవజనులు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేంగల మా తండ్రి, ఈ ఘనమైన నామం బట్టి స్తుతులు స్తోత్రాలయ్యా. ఓ తండ్రి, రాత్రి కాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో సుదూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి నీ మాటలు వివరించుటకు నీ దాసుని ద్వారా ఈ ప్రపంచంలో వెలిగించడానికి ఓ తండ్రి అయ్యా, ఎంతో మందిని జీవితాలు మార్చినటువంటి మాటలు, ఎంతో మంది హృదయములో అయ్యా పులకించినటువంటి మాటలు మీ హృదయంలో నాయన, ఈ మాటలన్నీ మా హృదయాల్లో ఫలించాయి. ఓ తండ్రి, చెప్పబడిన వాకులు దీవించండి. ఇంకా నీ దాసుని అనేక ప్రాంతాలలో బహుగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నడిపించున్నాము తండ్రి, ఆమేన్. క్యాండిల్స్ పంచండి, టేబుల్ కేక్ రావాలి. దైవజనులందరూ మరి వేదిక మీదకి రావాలి. పెద్దలు మరి దయచేసి అనుకుంట మండల పాస్టర్ ఫెలోషిప్ వారు నిర్వహించిన ఈ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్ ను చక్కగా దేవుడి కొరకు జరిగించినందుకు దేవునికి స్తోత్రములు. మరి ఈ కమిటీ సభ్యులు, కమిటీలో ఉన్న మరి ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అలాగే దయచేసి సేవకులందరూ, సోసన్న గారు ఈ కమిటీకి ముఖ్య సలహాదారుడుగా ఉన్నాడు. మరి మోహనన్ గారు ఎంతగానో ప్రోత్సహిస్తూ మరి వెనక ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మోహనన్ రావాలి. దయచేసి కమిటీలో ఉన్న సభ్యులందరూ, దైవజనులందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. త్వరగా టేబుల్